శ్రీ గురుభ్యో నమ. నేను మీ బుళ్ళగంటి హనుమశర్మను. మరి ఈ యొక్క మరి జూలై నెలలో మీన రాశి వారికి గోచార రీత్యా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ యొక్క జూలై నెలలో మరి ఈ యొక్క మీన రాశి వారికి చాలా బాగుందనే చెప్పాలి. గ్రహ సంచారం అంతా కూడా వీరికి చాలా అనుకూలంగా ఉందండి. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. ఆర్థికంగా కూడా వీరికి చాలా బాగుంటుంది. ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖర్చు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో వీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. గతంలో ఎవరైతే మీరు మిమ్మల్ని శత్రువులుగా భావించారో వారందరూ కూడా మీకు మిత్రులవుతారు. వారి ద్వారా మీరు కొన్ని పనులు పూర్తి చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నెలలో వీరికి ఆదాయం బాగుంటుంది. అదేవిధంగా కోర్టు వ్యవహారికంగా తీర్పులు కూడా మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గృహంలో వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. అదేవిధంగా బంధువులతో, మిత్రులతో కలిపి తీర్థయాత్రలు, మరి అదేవిధంగా విహారయాత్రలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ నెల మీరు పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. మీ మాటకు ఎదురు ఉండదు. మీరు ఏది చెబితే ఆ యొక్క మాటలను కూడా మీ యొక్క బంధువులు కానీ, మిత్రులు కానీ శిరసావించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇక ఎవరైతే ఈ యొక్క మీన రాశిలో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. మీ పై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. గతంలో ఏవైనా ఇంక్రిమెంట్స్ కానీ, బోనస్లు కానీ, లేదా ట్రాన్స్ఫర్స్ విషయంలో మరి పెట్టుకొని ఉంటే, అర్జీలు పెట్టుకుంటే తప్పక ఒకసారి మళ్ళీ వెళ్ళి వారితో చర్చిస్తే ఆ పనులు కూడా మీకు తొందరగా పూర్తయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎవరైతే ఈ యొక్క మీన రాశిలో ఉన్నటువంటి మరి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. అదేవిధంగా స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి జాబుల కొరకై అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఆ యొక్క పరీక్షల్లో కూడా ఉత్తీర్ణ సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క మీన రాశి వారికి. ఇక ఎవరైతే మీన రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీ యొక్క వ్యాపారం అనేది కూడా వృద్ధి చెందుతుంది. అదేవిధంగా లాభాలను కూడా బాగా ఆర్జిస్తారండి. జాయింట్ వ్యాపారస్తులకైతే ఇంకా చాలా బాగుంటుందండి. ఇక ఎవరైతే ఈ యొక్క మీన రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. తప్పగా గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సినటువంటి ధనం అయితే మళ్ళీ తిరిగి వస్తుంది. ఇక నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే మీన రాశి వారికి గోచార రీత్యా ఈ నెలంతా కూడా గ్రహ సంచారం అనుకూలంగా ఉండడంతో మీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. మొండి పట్టుదలతో కార్యజయం అంటే మొండి పట్టుదలతో మీరు విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ధనానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇక ఈ నెలలో ఈ యొక్క మీన రాశి వారికి మరి అనుకూలమైన రోజులుగా 3వ తారీఖు, 10వ తారీఖు, 12వ తారీఖు, 19వ తారీఖు, 22వ తారీఖు, 26వ తారీఖు, 30వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా మరి 1వ తారీఖు, 5వ తారీఖు, 7వ తారీఖు, 15వ తారీఖు, 17వ తారీఖు, మరి 24వ తారీఖు, 28వ తారీఖులు వీరికి మరి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసుకుంటారండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.